ఎలా తుఫాన్ వస్తుంది ఇదన్నీ మీరు చూస్తూనే ఉండాలి కదా. తుఫాన్ వచ్చింది, అక్కడ చేస్తుండగా తుఫాన్ వచ్చింది. తర్వాత యాంటీ అని వదిలేసి మాకు పిడికి పడ్డా తిరిగిపోయింది, చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత బోటు మొత్తం నీరు అయిపోయింది, చాలా ఎదుర్కొన్నాం అన్ని. ఒక్కొక్కసారి బోట్లు మునిగిపోతున్న టైంలో పక్కన బోట్ వచ్చి మనుషులకి కాపాడేవారు, బోట్ మాత్రం మునిగిపోయేది. కానీ అక్కడ పక్కన బోట్ లేకపోతే ప్రాణాలు కూడా కోల్పోతారు. అలాంటి పరిస్థితి ఇదని వాళ్ళు చెప్పినప్పుడు మీరు మీ ఆయన దగ్గర అడగలేదా, మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు, మాతోనే ఉండండి, ఇక్కడే ఏమైనా పని చేయండి, మీరు అట్లేం అడగలేదా? లేదు మేడం, అలాంటి ఉపాధి అక్కడ లేదు, మా సైడ్ లేదు. అక్కడికి వెళ్తేనే మాకు మేము అంటే ఇక్కడ రూపాయి ఇస్తే అక్కడ 2 రూపాయలు లేదు. ఇక్కడ నెలనూలే లైక్ ల్యాండ్ ఇట్ సెల్ఫ్ వేరే ఏమైనా ఒక పని మనం చేసుకోవాలి. ఇంత రిస్కీగా ఎందుకు? చాలా మంది డిగ్రీ ఇవన్నీ చదువుకుని ఉన్నారు, చాలా మంది కానీ జాబులు రావట్లేదు. ఎస్టీ జాబితాల్లో ఏదో చేరిస్తే మాకు జాబులు వస్తామని అంటారు, కానీ చదువుకున్న జాబులు రావట్లేదు. అందుకే ఎక్కువ వలసలు వెళ్ళిపోతారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు. వీళ్ళ అబ్బాయి కూడా చదువుకుంటారు. చాలా మంది డిగ్రీలు ఇంటర్లు చదువుకున్న జాబులు రాక వెళ్ళిపోతుంటారు. మా మధ్యకి ఎస్టీ జాబితాలు చేరిస్తేనే ఆ జాబులు వస్తామంటే దానికోసం ప్రయత్నిస్తాను, కానీ ఎవరు సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎందుకు మాకు జాబులు రావట్లేదు అర్థం కావట్లేదు. సో మీరు శ్రీకాకుళం